పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. నమస్కారం. ఈరోజు మీ అందరితో ఇక్కడ కాసేపు సాహిత్యపరమైనటువంటి సత్సంగం జరుపుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ చక్రవర్తి గారికి నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, అభివాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మధ్యాహ్నం సెషన్లో నా పేరు వేస్తాను అన్నారు. అంటే అయ్యా, అందరూ నిద్రావస్థలో ఉంటారు నాతో సహా, ఆ సెషన్లో వద్దు, కాస్త పొద్దున పూటకి మార్చండి అని వారిని నేను ప్రార్థించాను. నీ పని ఇట్టా ఉందని ఆకలి అయ్యే వేళ వేశారు ఇప్పుడు నా పేరు. ఈరోజు నిన్న ఆవిష్కృతమైనటువంటి పుస్తకం బతుకు చిత్రాలు గురించి 4 పరిచయ వాక్యాలు మాట్లాడే బాధ్యత నాకు ఈరోజు అప్పచెప్పారు. మనకి కారు నడిపేవాడికి కారు ఎక్కడ పుట్టింది, ఎవరు కనిపెట్టారు, ఎట్లా కనిపెట్టారు, దాని పరిణామ క్రమం ఏంటి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఏం లేదు. స్కూటర్ నడిపేవాడికి స్కూటర్ పుట్టుపూర్వోత్తరాలతో పనేం లేదు. అన్నం తినేవాడికి కొండని ఎవడు కనిపెట్టాడో అనవసరం, వాడి కడుపు నిండిందా లేదా అన్నదే ముఖ్యం. కానీ కవిత్వం అలా కాదు. కవిత రాసేటువంటి ఏ సాహిత్య ప్రక్రియ అయినా, అవధానం గారితో సహా ఏ సాహిత్య ప్రక్రియ అయినా దాని పుట్టుపూర్వోత్తరాలు, దాని మూలాలు, దాని భాషా చరిత్ర, పదాల పుట్టుక, పదాల మూలాలు, వీటిలతో ఎంత సంబంధం మనకు ఉంటే, ఎంత అవగాహన మనకుంటే మన రచనలో నాణ్యత అంత పెరుగుతుంది. సాహిత్యానికి సంబంధించినంత వరకు సాహిత్యం చరిత్రకు దూరం కాదు, సాహిత్య చరిత్రకి సాహిత్యం దూరం కాదు. సాహిత్య చరిత్ర గురించినటువంటి చరిత్ర చారుణంగానే చెప్పుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలామంది రాస్తున్నటువంటి కొన్ని రచనలు చూస్తున్నప్పుడు, అంటే విమర్శపరమైనటువంటి అంశాలు, లఘు కవితా రూపాల మీద కొంత వక్రీకరణ, వక్రభాష్యము, సరైనటువంటి అవగాహన లేకపోవడం, అసలు అది ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అనేటువంటి అంశాల మీద కొంత వివరణ ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని నేను అనుకుంటాను. అయ్యా వినిపిస్తుందా? బాగానే వినిపిస్తుందా? రైట్. వివరణ ఉంది అని నేను అనుకుంటాను. నువ్వెవరివి చెప్పడానికి అని ఒక ప్రశ్న రావచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పబోయే ముందు లఘు కవితా రూపాలు పుట్టుక, అది సాధించిన ప్రయోజనము గురించి నేను ముఖ్యంగా మాట్లాడాలి. కవిత పుట్టింది లఘువుగానే, లఘు రూపంలోనే పుట్టింది. కావ్యంగా పుట్టల కవిత, లఘు రూపంలోనే పుట్టింది. గాథా సప్తసత్య దానికి సాక్ష్యం. అందులో కవిత్వం ఉంది, భాష ఉంది, కథ ఉంది, కథనం ఉంది, జీవితం ఉంది, సమాజం ఉంది. ఒక్క 4 పాదాల్లో ఎంతో అద్భుతం ఉంది.
2000 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన కవిత్వాన్ని సామాన్యులు రాశారా అని మనం ఆశ్చర్యపోయేటంత గొప్ప అనుభూతి మనకి గాథా సప్తశతిలో దొరుకుతుంది. నిజంగా గాథా సప్తశతిని సామాన్యులు చదవట్ల. మనకి సాధారణ పాఠకుడికి గాథా సప్తశతి అంతగా అందుబాటులో లేదు. మనం కూడా దాని మీద ప్రచారము చేయటం లేదు, ఎవరు దాన్ని పట్టించుకోవటం లేదు. అది అలా ఉండగా కవిత్వం బాగా విస్తృతంగా వస్తూ ఉన్నటువంటి దశలో 15వ శతాబ్దిలో చాలా విచిత్రమైన మార్పులు సంభవించి, ఒకవైపు పదకవితలు, అన్నమయ్య పదకవితలు ప్రారంభమైతే, ఇంకొక వైపు కావ్యాలు స్వతంత్ర కథనంతో, స్వతంత్ర కథలతో, ఏ పురాణ ఇతిహాసాలలో కాకుండా స్వతంత్రంగా కథలు సృష్టించి, అంటే నవల, కావ్య పద్యంలో నవలని సృష్టించేటువంటి మార్పులు కవిత్వంలో మనం గమనించుకోవచ్చు. అంటే మార్పు అనేది ఒక వ్యక్తి, ఒక కవి మార్పు తేవాలి అంటే మార్పు పట్ల అవగాహన ఉండాలి కదా. కొత్తదనం మనం చూపించాలి అంటే పాతదనం మీద అవగాహన ఉండాలి. ఉన్నప్పుడే మనం కొత్తది తీసుకురాగలుగుతాం. కానీ ఆ ఒరవడులు అలా నడుస్తూ ఉండగా కవితా వస్తువు, మరి ప్రబంధ నాయికలు కవితా వస్తువులుగా ఉన్నటువంటి కవిత్వంలోంచి జాతీయోద్యమ ప్రభావం కొంత, మనుషుల ఆలోచన విధానంలో వచ్చిన మార్పుల వల్ల కొంత, రాయప్రోలు సుబ్బారావు లాంటి అనేక మంది భావ కవులు తెచ్చినటువంటి మార్పు కవిత్వంలో ఒక విధంగా చెప్పాలంటే ప్రబంధ నాయకుల స్థానంలో ప్రేయసి చేరింది. ఇందాక ప్రేయసి గురించి మాస్టర్ చాలా బాగా ఆయన గజల్స్లో వర్ణించిన ప్రేయసి గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రేయసి చేరింది. ఒకే భావం ఒక సూత్రంలాగా సాగుతోంది కాబట్టి దీన్ని భావ కవిత అంటే బాగుంటుంది అని గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు దానికి భావ కవిత అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని గిడుగు సీతాపతి గారు ఉదహరించారు కాబట్టి అది ఆయన పేరుతోనే భావ కవిత అనే పేరు ఆయన పెట్టారు అనేది స్థిరపడింది. ఇక మనం సమస్తమైన ప్రజానీకాన్ని వదిలేసి సరస సాంగత్య సుఖ వికాసముల కన్నా దుస్సహ వియోగభరమే మధురము సఖ్య ఆయన రాయప్రోలు వారు అన్నారు అని చెప్పినని, ఇక వియోగ కవిత్వమే, ప్రేయసి విడిపోవడం, ప్రేయసి లేకపోవడం, ఆ ప్రేయసి కోసం ఏడవడమే కవిత్వంగా చలామణి అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు జాతీయోద్యమ సాహిత్యం వేరే నడుస్తుంది. దేశభక్తి గీతాలు, గాంధీ గారి భక్తి గీతాలు ఇవన్నీ నడుస్తూ ఉండగా భావ కవిత్వం కొంత ఈ వియోగపరమైనటువంటి ధోరణుల్లో వెళుతూ ఉన్నప్పుడు వస్తువు మారవలసినటువంటి ఆవశ్యకతని గుర్తించిన కొంతమంది అభ్యుదయ కవులు, అభ్యుదయ అన్న పదానికి నేను రాజకీయ పార్టీల పేర్లు పెట్టట్లేదు, అభ్యుదయ భావావేశం ఉన్నటువంటి కవులు వస్తువును మార్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతో చేసినటువంటి ఆలోచనే కవిత్వంలో సామాన్యుడు వస్తువుగా ప్రవేశించాడు. గజల్స్లో ఎందుకు రాకూడదు? అదే ఇందాక మాస్టర్ అడిగిన ప్రశ్న. గజల్స్లో ఒక్కో కవితకి ఒక్కో ప్రక్రియకి అది పుట్టినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఆ అంశాల్లో కొంత నడుస్తూ ఉంటుంది. కానీ మార్పు సహజం కాబట్టి కొత్త కవులు వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు తెస్తారు. తెచ్చినప్పుడు చక్రవర్తి గారు లాంటి వాళ్ళు గజల్స్లో కూడా సామాన్యుడిని, సమకాలీన సమాజాన్ని తెస్తారు. తేవాలి. తేలేకపోతే లేకపోతే తేకపోతే అది మనకి మొనాటనీ ఏర్పడుతుంది. ఈ మార్పే కవి ఏదో ఒక మార్పు చేయకుండా రాసిందే రాస్తే అది మనం ఉషశ్రీ గారు అనేవాడు, ఇతడు తాగిన సారాయే తిరిగి అమ్మబడును అని అనేవాడు ఆయన. ఈ తాగిన సారాయే తిరిగి అమ్మేటువంటి కవిత్వం వల్ల మనకు సాధించేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మార్పు అనేది అత్యంత ఆవశ్యకం. మీరు ఏదన్నా మార్పు తెచ్చారా మీ కవితలో అనేదే మనకి చర్చనీయాంశం. మీరు ఏ చిన్న మార్పు తెచ్చినా ఆ మార్పు అంతకంటే గొప్పదిగా, అంతకంటే పెద్దదిగా అభివృద్ధి చెందొచ్చు. దీనికి చాలామంది ఈ మార్పును కొనసాగించే వాళ్ళు ఏర్పడవచ్చు. కాబట్టి మనకి మార్పును
తెచ్చేటువంటి వాడే నిజమైన కవి. కవిత్వంలో మార్పును తెచ్చేవాడే నిజమైనటువంటి కవి అనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు మనం ఈ లఘు రూపాల్లోకి వద్దాం. మా గురువు గారు కుందుర్తి గారు. నేను కుందుర్తి గారికి నేరుగా శిష్యుణ్ణి. బహుశా ఇప్పుడు చాలామందికి కుందుర్తి పేరు చెప్తే తెలియకపోవచ్చు. కుందుర్తి ఆంజనేయులు గారు. ఆయన ఇలా పడుకుని కూర్చుని మమ్మల్ని కూర్చోబెట్టి ఎదురు కూర్చోబెట్టి చదువు అనేవాడు. మనం రాసిన దాన్ని ఆయనకి చదివి వినిపిస్తూనే మాకు నేను ఇట్లా ఎందుకు రాశానంటే అని మనం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. మీలో చాలామంది మా చక్రవర్తి గారి శిష్యులు ఉన్నారు. ఆయనతో మాట్లాడేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అని మీరు అన్నారు అనుకోండి, వెంటనే ఆయన మొట్టికాయలేస్తారు. ఇట్లా ఎంతమందికి చెబుతావు? నీ పుస్తకం పుచ్చుకుని ప్రతివాడికి వెళ్ళి నా ఉద్దేశం ఏంటంటే అని చెప్పుకుంటూ వెళ్తే చాలదు కదా, అవదు కదా. కాబట్టి నీ ఉద్దేశం ఏమిటో నువ్వు అక్కడ రాయి, నీ ఉద్దేశం ఏమిటో నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఉండకూడదు అని మాకు మొట్టికాయలేసి చెప్పేవాడు కుందుర్తి గారు. ఆయన కథాకావ్యాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అది ఒక చరణం 5 లైన్లు కావచ్చు, 4 లైన్లు కావచ్చు, 3 లైన్లు కావచ్చు, 10 లైన్లు కావచ్చు, ఒక రూపాన్ని మన కళ్ళకి కట్టాలి. దాన్ని శబ్ద చిత్రాలు అన్నాడు. ఒక చరణం మనం చదివితే అందులో ఉన్న పదాలు శబ్దించాలి. అది ఒక చలనచిత్రంలాగా మన కంటకి కానీ ఆ దృశ్యం మన కళ్ళకి కట్టాలి. అటువంటి కవిత్వం కావాలి అనేటువంటిది కుందుర్తి గారి ప్రతిపాదన. ఆయన నగరంలో వాన ఇలాంటివన్నీ కూడా అటువంటి శబ్ద చిత్రాలతో కూడుకున్నటువంటి కరెక్ట్గా అదే ఆదేశానుసారం అన్నట్టుగా ఆయన శిష్యుడు శీలావీర్రాజు గారు కిటికీ కన్ను పుస్తకం ఆ శబ్ద చిత్రాలకు ఒక ప్రతీకగా వచ్చినటువంటి గొప్ప పుస్తకం అన్నమాట. ఇవి ఒక రూపంలో అప్పటి వరకు నడిచినటువంటి రూపంలో అప్పటి వరకు వచ్చినటువంటి అభ్యుదయ కవిత్వానికి వచన కవిత్వానికి తేడా చెప్పడం నేను ఇక్కడ నా ఉద్దేశం. సో వచన కవిత, అందుకే మేము కవిత్వాన్ని జాతీయ 1950లో కుందుర్తి గారు కవిత్వాన్ని మేము జాతీయం చేస్తున్నామని ప్రకటించాడు. జాతీయం చేస్తున్నామని ప్రకటించి ఇప్పుడు మేము కొత్త ప్రక్రియగా చెప్పుకుంటున్నాం. దీన్ని మేము వచన కవిత అంటాం. అప్పటిదాకా వచన పద్యాలు అనేవాళ్ళు. ఆ వచన పద్యాల్లోంచి వచన కవిత అంటాం మేము. దీన్ని మేము మా పేరు ఈ కవితా ప్రక్రియకి వచన కవిత అంటామని కుందుర్తి ప్రకటించాడు. ఇప్పుడు మనం వచన కవిత అంటున్న మాట ఆయన ప్రకటించిన సంగతి వదిలేసేసి మనం వచన కవితలనే చెప్పుకుంటున్నాం. ఈ వ్యవహారం అంతా ఇలా సాగుతూ ఉండగా మనం మొదట ప్రబంధ సాహిత్యం మీద తిరుగుబాటుగా అభ్యుదయ సాహిత్యంలో కూడా మా సోమసుందర్ గారు లాంటి వాళ్ళు ఎవరికీ అర్థం కాని సంస్కృత పదాలు వేసి అద్భుతమైన అభ్యుదయ కవిత్వం రాశారు. ఆయన వజ్రాయుధం గొప్ప కవిత్వం. కానీ ఇందులో కూడా పదాడంబరము, ఇంకా కొంత ఛాందసవాద ప్రయోగాలు వగైరాలు కూడా ఉంటున్నాయి. ఈ మార్పు తేవాలి అనే వచన కవిత వచ్చింది. నిజానికి వస్తువు మారలా. అభ్యుదయ కవిత్వంలోంచి వచన కవిత వచ్చినా వస్తువు మారలా. సామాన్యుడే కవితా వస్తువుగా ఉన్నాడు. వచన కవిత నడుస్తూ ఉన్నా కూడా సామాన్యుడిని ప్రభావితం చేయడంలో, సామాన్యుడిని ఉత్తేజితం చేయడంలో ఎటువంటి మార్పు పెద్దగా తీసుకురాలేకపోతుంది అనే భావంలో దిగంబర కవిత వచ్చింది. దిగంబర కవులు ఒక విధమైనటువంటి బరి తెగించిన భాష అంటామే, ఆ భాషతో వాళ్ళు ఒక విధమైన కుదుపు తెచ్చారు. ఏముంటుంది ఇందులో ఉంది చూద్దాం అన్న ఆసక్తిని కలిగించారు. కవిత్వం మీద ఒక ఆసక్తిని పెంచారు వాళ్ళు. కానీ అది ఆచరణ యోగ్యం అవ్వల. దిగంబర కవులకి దిగంబర కవిత్వంలో వారసులు లేరు. అది వాళ్ళకే పరిమితం అయిపోయింది. కానీ వాళ్ళు తెచ్చిన ఒక ప్రయోజనం ఉంది. వాళ్ళు తెచ్చిన మార్పు వల్ల సాహిత్యంలో ఒక ప్రయోజనం నెరవేరింది. ఏంటంటే పాఠకుల సంఖ్య పెరిగింది. మీకు ఇంకా గట్టిగా చెప్పాలంటే వెల్చేర్ నారాయణరావు గారి కవితా విప్లవాల స్వరూపం అనేటువంటి పుస్తకాలు గనక మరొక్కసారి ఇప్పుడు మీరు చదివితే కవిత్వం పట్ల మన దృక్పథంలో కొంత మార్పు వస్తుంది. కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. మనం కొత్త మార్పులు తేవడం ఎట్లాగనే దాని మీద ఒక మంచి అవగాహన ఉంటుంది అని నేను అనుకుంటాను. ప్రబంధ కవిత్వం
అంతకు పూర్వం ఉన్నటువంటి వచన కవిత్వంలోంచి చాలా మార్పు, అంత పూర్వం ఉన్నటువంటి కావ్య సాంప్రదాయాలకు భిన్నమైనటువంటి మార్పు తెస్తే ప్రబంధ కవిత్వంలోంచి భావకవిత్వం ఒక మార్పు తీసుకొస్తే తిరుగుబాటుగా వచ్చి దాంట్లో ఉన్న లక్షణాలను పుణికిపుచ్చుకుంటూనే కొత్త మార్పుని తేవడానికి అది ప్రయత్నం చేసింది. అలాగే అభ్యుదయ కవిత్వం, అలాగే దిగంబర కవిత్వం. దిగంబర కవిత్వంలో స్వేచ్ఛగా భావజాలాన్ని వెల్లడించేటువంటి లక్షణాన్ని పుణికిపుచ్చుకుంటూనే విప్లవ కవిత ఆవిర్భవించింది. ఝంఝా, మరో ఝంఝా, అప్పటి ప్రాస్క్రైబ్డ్ బుక్స్ అవి ఆ రోజుల్లో, బహుశా చాలామందిగా పేర్లు తెలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి విప్లవ కవి చెరబండరాజు, ఓగరా ఓగరా ఉరికమ్మ మెక్కి ఓగరా పాడుకునేవాళ్ళం. చిన్నప్పుడు వెర్రిగా పాడుకునేవాళ్ళం. 70లు 80ల్లో అంత ప్రభావం తీసుకొచ్చింది విప్లవ కవిత. అది కవితాపరమైన ప్రభావం మాత్రమే, సామాజికమైన ప్రభావం గురించి నేను ఇక్కడ చర్చించను, అది మళ్ళీ అంశాలు వేరవుతాయి. కవితాపరమైనటువంటి ప్రభావం ఆనాటి యువకుల మీద విప్లవ సాహిత్యం తెచ్చింది, చాలా గణనీయమైనది అని మాత్రం నేను చెప్పగలను. ఇది ఇలా సాగుతూ ఉండగా సుదీర్ఘమైనటువంటి రూపాలలో ప్రజలకి నోటికి రావాలి. అసలు కవిత్వం యొక్క ప్రయోజనం ఏంటి? శాస్త్రాలు కూడా సంస్కృతంలో కానీ లేకపోతే తెలుగులో కానీ శాస్త్రాలు కూడా పద్యాలలోనో శ్లోకాలలోనో ఎందుకు చెప్పారు అంటే నోటికి రావడం కోసం. నోటికి రావడానికి ఇప్పుడు చాలామంది శ్రీశ్రీ మహాప్రస్థానం అప్పచెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అభ్యుదయ కవిత్వంలో కానీ వచన కవిత్వంలో కానీ ఎంతమంది కవిత్వాన్ని మనం అలా అప్పచెప్పగలుగుతున్నాం? ఏవో కొన్ని కోటబుల్ కోట్స్ లాంటివి తప్ప మనం అంతగా నోటికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతగా నోటికి రావాలంటే ఒక్కసారి మనసులోకి వెళ్ళాలి అంటే ముందు కవిత్వం యొక్క నిడివి తగ్గాలి. అదే ఆరుద్ర అన్నాడు, ఎన్ని గజాలు రాశాడన్నది కాదు, ఎన్ని నిజాలు చెప్పాడన్నది ముఖ్యం అన్నాడు. ఆ హ్రస్వరూపం, చిన్న లఘు రూపం, చిన్నపాటి 4-5 ఒక 6-7 లైన్లలో గనక మనం ఒక భావాన్ని గనక మనం హృదయానికి సూటిగా ధాటిగా ధీటుగా గనక తగిలితే అది ఆ కవిత్వం పండుతుంది. పండే కవిత్వం మీరు రాయాలి అంటే కవిత్వం నిడివి తగ్గాలి, దాంట్లో వ్యర్థ పదాలు ఉండకూడదు. చెప్పిందే చెప్పి రాసిందే రాసి ఒకే కవితంగా తీసుకుంటే అందులో ఎన్నో రెపిటేషన్లు, ఎన్నో పునరుక్తులు. అసలు పునరుక్తి అనేది ఒక దోషం సాహిత్యానికి. కానీ ఎన్నో పునరుక్తులు వచన కవిత్వంలో ఏర్పడేటువంటి కొన్ని చెడు లక్షణాలు, దుర్లక్షణాలలో పునరుక్తి ఒకటి. వీటన్నిటినీ పరిహరించి ఒక లఘురూప కవిత్వాలకి అవకాశం ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో, అంటే ఇది 1977-78 గురించి నేను మాట్లాడుతున్నాను. 1977-78 సంవత్సరాల్లో సామాజికమైన మార్పు ఒకటి వచ్చింది. ముఖ్యంగా ముద్రణ రంగంలో ఒక మార్పు వచ్చింది. అదేమిటంటే మామూలు లెటర్ ప్రెస్సుల రోజుల్లోంచి లెనోటైపులోకి మళ్ళింది. ముద్రణలో కొంత మార్పులు వచ్చినాయి. మార్పులు వచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం పేజీ మేకప్ చేస్తే పేజీలో చివర ఒక 7 లైన్లో 8 లైన్లో గ్యాప్ వచ్చింది. దీన్ని సర్దాలి, ఏం చేయాలి? అందుబాటులో ఉన్న కవితను తీసి అందులో హైలైట్గా ఉన్నటువంటి అంశాలు 4 లైన్లు ఉంచి మిగతా అంతా కట్ చేసి ఆ 4 లైన్లు తెచ్చి అక్కడ పెట్టడం అనేటువంటి ఒక అలవాటు ప్రారంభమైంది పత్రికల్లో. అంటే కత్తిరింపు కార్యక్రమం ఎక్కువైంది. నా కవిత అంతా కత్తిరించేశారు. కవిత వచ్చినందుకు కవి సంతోషపడుతూనే నా కవిత అంతా కత్తిరించేశారు, ఇంతే వేశారు అని బాధపడేటువంటి పరిస్థితి. కానీ ఆ కత్తిరించబడిన భాగం అంతా కత్తిరించడానికి వీలైనదిగా ఉన్నది అంటే అది మొత్తం వ్యర్థమైనటువంటి పదాలతో కూడుకున్నది అని అర్థం. కత్తిరించగలిగారు కదా. మనం మన కవిత్వాన్ని కూడా అలా కత్తిరించి ఇది అక్కర్లేదు, ఈ పదం లేకపోయినా ఇక్కడ అర్థం మారుతోందా, మారట్లేదు అంటే ఇది అనవసరం అన్నమాట, తీసేయి.
మనకు చిన్నప్పుడు కథ చెప్పేవాళ్ళు, ఇచ్చట కొండలు చేయబడిన అంటే ఇక్కడ కాక ఎక్కడ చేస్తారు అంటే ఇచ్చడా తీసేసేట. కొండలు చేయబడిన అంటే కొండలు కాక ఏం చేస్తావు ఇక్కడ అని చెప్పినానంటే ఆ కొండలు కూడా తీసేసేట. చేయబడిన అంటే చేయడం కాక ఇంకేం చేస్తావు అంటే చేయబడిన కూడా తీసేసేట. అలా కాకుండా మనం ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పి వ్యర్థ పదాలు లేకుండా సూటిగా ఈ పదానికి బదులుగా ఇంకొక పదం వేస్తే ఆ అర్థం రాదు అని అనిపించేలాగా సరైన సూటైన పదాన్ని ఎంపిక చేసి రాసినటువంటి లఘు కవితా రూపాలు ఈ విధంగా పత్రికల్లో ముద్రణ అవసరాల రీత్యా పుట్టాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. ఇది 75 నుంచి 78 వరకు సాగినటువంటి పరిస్థితి. ఇది చూశాక చాలామంది అసలు మనం రాయడం ఎందుకు, వాడెవడో కట్ చేయడం దేనికి, మనమే ఇంతంత రాస్తే పోలేదా అనుకునేవాళ్ళు తయారయ్యారు. అది ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఆలోచనకి కవులలో ఒక కొత్త మార్పుకి ఇది దారి తీసినటువంటి అంశం. నేను ఒకరోజు మేము విజయ సాహిత్య అనే సంస్థ విజయవాడలో నడిపేవాళ్ళం. 78లో సంగతి నేను చెప్తున్నాను, 1978. ఆ సంస్థకి కుందుర్తి గారిని పిలిచాం. ఆయన కథా కవిత యొక్క ఆవశ్యకత గురించి చెప్పారు. చెప్పి ఈ కవులు రాసిన వాటిల్ని పత్రికలు ఈ విధంగా కత్తిరించడం మీద ఆయన కొంచెం ఘాటైనటువంటి విమర్శ చేశాడు ఆ రోజు ఆ సభలో. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకులైనటువంటి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, మంచి కవి నిర్మాత ఎంవిఎల్ గారు, ఇందిరగంటి శ్రీకాంత్ శర్మ గారు, మేము నలుగురం శ్రీకాంత్ శర్మ గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆయన తిట్టింది మిమ్మల్నే, మీరే ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో ఈ కత్తిరింపు కార్యక్రమం ఎక్కువ చేస్తున్నారు, మిమ్మల్ని పెట్టుకుని అంటున్నారు, మీరు ఏమిటి అని చెప్పినా నేను కాస్త ఆయన కెలకడం ఉంటామే అలా కెలికాను. దానికి ఆయన నిజమే, కానీ పరిస్థితి అది పరమ చెత్తంతా పోగొస్తే అందులోంచి మంచి 4 ఏరాల్సి వస్తుంది, బియ్యంలోంచి రాళ్ళు కాదు రాళ్ళలోంచి బియ్యం ఏరుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నాడు. అప్పుడు ఎంవిఎల్ గారు అసలు ఇట్లాంటి కవిత్వం రాయండి మేము వేస్తామని మరో అనొచ్చు కదా అని చెప్పినని ఎంవిఎల్ గారు అన్నాడు. అన్నప్పుడు అయితే బాగానే ఉంటుంది, దీనికి ఒక పేరు పెడదాము, ఇది మినీ కవిత అందాము అని అన్నవాడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆంధ్రజ్యోతి వారపత్రిక. అయితే దీనికి మనం ఒక ఫీచర్ పెడదాము అని నవ్వుల రథం పేరుతో ఆంధ్రజ్యోతి సెంటర్ స్ప్రెడ్ నిలువుగా తిప్పి వస్తుంది. అది ఆంధ్రజ్యోతి మామూలుగా ఇట్లా పేజీలు ఇట్లా ఉంటాయి కదా, అది ఇట్లా నిలువుగా వస్తుంది అనమాట. ఈ విధంగా నిలువుగా వచ్చి నవ్వుల రథం పేరుతో ఒక ఫీచర్ ఆ ఎంవిఎల్కి అప్పచెప్పారు. అందులో అతను అనేక రకాల అంశాలతో పాటు పర్టికులర్గా మినీ కవిత అని హెడ్డింగ్ పెట్టి మినీ కవిత మీద మీకు గుర్తుండి ఉంటుంది చాలామంది కనుక చూస్తే ఆంధ్రజ్యోతిలో నవ్వుల రథం అలా పుట్టింది, అలా మినీ కవిత పుట్టింది. పుట్టినప్పుడు నేను పురాణం గారితో అన్నాను, అయ్యా మరి చాలా కాలం ఆహ ఒకటి, నిప్పులు జమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే ఇవన్నీ కూడా ఇటువంటి చాలా ఉన్నాయి. మరి మంచి మినీ కవితల్ని కనుక మనం ఏరుకొచ్చి వీటిని ఒక చార్ట్ మీద రాసి వాటి తగ్గ బొమ్మలు వేసి ఓ మంచి ప్రదర్శన పెడితే ఎలా ఉంటుంది అని అనడం జరిగింది. అయితే మా ఆంధ్రజ్యోతిలో చాలా వచ్చినాయి అప్పట్లోనూ, నువ్వు వచ్చి మా ఆఫీసులో వచ్చి కూర్చుని అవన్నీ సేకరించుకో అన్నాడు ఆయన. నేను ఆంధ్రజ్యోతి వారపత్రిక ఆఫీసులో కూర్చుని చాలా కవిత్వం పాత 60లు 64లో నుంచి నేను ఏరుకుంటూ వచ్చా. ఇవన్నీ మినీ కవిత ప్రదర్శన పేరుతో అప్పట్లో ఒక 100 ప్రదర్శనలు చేసాం. ఆ కథ వేరే. 64లో బి భారతి అనేటువంటి ఒక పేరుతో, ఆవిడెవరు మళ్ళీ కనిపించలే, బి భారతి అనే పేరుతో ఒక కవిత వచ్చింది. ఆకలితో అలమటిస్తున్నాను, అప్పులతో బాధపడుతున్నాను, ఆకలితో అలమటిస్తున్నాను, బాబు ఓ చపాతి కాదు ఇలా పారేయండో తుపాకీ. ఇది 64లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
ఇట్లాంటివి చాలా ఏరుకొచ్చాం. అలాగే రాఘవాచారి గారు విశాలాంధ్ర సంపాదకుడిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో విశాలాంధ్రలో ఉన్నటువంటి లైబ్రరీ బహుశా వేటపాలెంలో కూడా ఉండదు, కవితా సంపుటాలకు ముఖ్యంగాను. అంత పెద్ద లైబ్రరీ ఉండేది విశాలాంధ్రలో. ప్రగతి నాగేశ్వరరావు గారు దానికి ఇన్ఛార్జిగా ఒక ఇన్ఛార్జి కూడా వేశారు వాళ్ళు, విశాలాంధ్ర వాళ్ళు వాళ్ళ లైబ్రరీని మెయింటైన్ చేయడానికి. ఆయన దగ్గర కూర్చుని చాలా నిషేధిత గ్రంథాల్లోంచి కూడా చాలా కవితలు ఏరుకొచ్చి దాదాపు ఒక 300-400 కవితల్ని అనేక పత్రికల్లో వచ్చినటువంటి మినీ కవితల్ని ఏరి మినీ కవితా ప్రదర్శన పేరుతో ఊరూరా ప్రదర్శనలు ఎక్కడ ఇట్లాంటి సభ ఒక చోట జరిగింది అనుకోండి, ఓ పక్కన ఆ బారు వరుసగా మినీ కవితా ప్రదర్శనలు పెట్టడం. ఇలాగా కాలేజీలకు వెళ్ళి హై స్కూళ్ళకు వెళ్ళి ఇవన్నీ ప్రదర్శనలు పెడుతూ ఉంటే అక్కడికక్కడ చూసి కవిత్వం రాసిన వాళ్ళు ముఖ్యంగా యువకుల్లో ఎంతోమంది యంగ్ రైటర్స్ మినీ కవితా ఉద్యమంలోంచి పుట్టారు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏమిటంటే ఇది ఒక రూపం, ఇది కవితా విప్లవం కాదు, ఇది కవితా ఉద్యమం. ఎందుకు ఉద్యమం అంటున్నామంటే దీన్ని ప్రజలు లేదా కవులు ఉద్యమించి రాస్తున్నారు కాబట్టి దీన్ని ఉద్యమం అంటున్నాం అని మేము ప్రకటించాం. సో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ అన్ని పత్రికలు కూడా మినీ కవితలు బాగా విస్తారంగా ప్రచురించడం, తర్వాత వరుసగా అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వడం, కొల్లూరి ఇంతను ప్రత్యేక ఎక్కడికక్కడ మినీ కవిత సదస్సులు జరపడం, ఇవన్నీ జరిగినాయి. దీంట్లో ముఖ్యంగా దీన్ని ఒక ఉద్యమం చేయడానికి ప్రధానమైనటువంటి పాత్ర వహించిన వ్యక్తులు ఇద్దరు. ఒకడు రావి రంగారావు గారు. ఈ పుస్తకానికి అద్భుతమైనటువంటి ముందు మాట రాశాడు రావి రంగారావు గారు. రావి రంగారావు మొట్టమొదట భారతిలో మినీ కవిత స్వరూపం గురించి వ్యాసం రాశాడు. లక్షణాలు, మినీ కవిత లక్షణాలను మొదట నిర్దేశించిన వ్యక్తి రావి రంగారావు. దాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఊరూరా మినీ కవితల్ని ముఖ్యంగా యంగ్స్టర్స్లోకి తీసుకెళ్లడంలో ప్రధానమైన పాత్ర వహించిన వ్యక్తి పూర్ణచంద్. ఇవి లఘు రూపంలో వచ్చినటువంటి ఒక మార్పు. మీరు ఇప్పటికీ కూడా ఇది 78 నుంచి 79 నుంచి వేసుకుందాం మనం. ఈ 40-45 సంవత్సరాల కాలంలో సాహిత్యంలో వచ్చిన, కవిత్వంలో వచ్చిన మార్పులు యావత్తు లఘు రూపాల్లోనే వచ్చాయి. కానీ మిగతావి భావపరమైనటువంటివి, ప్రాంతీయవాదము, ముస్లిం వాదము, లేకపోతే దళిత వాదము, మహిళావాదము, ఇవన్నీ భావపరమైన ఉద్యమాలు. కానీ రూపపరమైనటువంటి ఒక కవితా ఉద్యమంగా వచ్చినటువంటిది అన్నీ కూడా మార్పులన్నీ కూడా, కవిత్వంలో వచ్చిన మార్పులన్నీ కూడా లఘు రూపంలో మాత్రమే వస్తున్నాయి. సాంబశివరావు ఏకీపిస్తారు అనుకుంటున్నాను. లఘు రూపంలోనే మార్పులు వచ్చాయి. ఎన్నో వచ్చినాయి. ఇందాక వారు చెప్పారు, నానీలని, రెక్కలని, వగైరా వగైరా వగైరా. ఆయన ఒకసారి సాంబశివరావు గారు, నేను నానీలకి 35% మార్కులే వేస్తున్నాను అన్నాడు. ఆయన మాస్టర్ కదా. అంటే ఎప్పుడైనా సరే అంత జనంలోకి వెళ్తే పలచబడుతుంది. పలచబడ్డప్పుడు కొంత వాసి తగ్గుతుంది, రాశి పెరుగుతున్న కొద్దీ వాసి తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లాంటి చోటే మొట్టికాయలు వేసి నడిపించడానికి చక్రవర్తులు కావాలి. మనకి చాలా అవసరం. చెప్పాలి. గురువుని ఆశ్రయించకుండా, నా గురువు ఫలానా అని చెప్పుకోకుండా నేను మహాకవిని అని చెప్పనంటే వినడానికి మనం సిద్ధంగా లేవు. ఖచ్చితంగా గురువు కావాలి. ఎందుకు గురువు కావాలి అంటే మన తప్పులు మనకి తెలియవు. నేను ఏదైనా పుస్తకం రాస్తే ఆ ప్రూఫ్ రీడింగ్ నేను చేయనంట. మనకి ఇతరుల తప్పులు చాలా బాగా తెలిస్తే మన తప్పులు మనకి తెలియవు. అందుకే నేను దిద్దను, నా పుస్తకాన్ని నేను దిద్దను, ఎవరినైనా దిద్దమని చెప్తాను నేను. కాబట్టి ఆ దిద్దుబాటు మనకి చాలా అవసరం. ఇక్కడ ఇంతకంటే మంచి పదం ఇంకొకటి వెయ్యాలి అంటే అది అనుభవంతో కూడినటువంటి అంశం కావాలి. అందుకు భాష మీద పట్టు ఉండాలి, సామాజిక అంశాల మీద పట్టు ఉండాలి. తర్వాత ఏమో అనేక గ్రంథాలు, సాహిత్య పఠనం, పుస్తకాలు. గురువు మొదట విద్యార్థికి నేర్పవలసింది ఏంటంటే పుస్తకాలు చదవడం. ఈ చదవడం అనే ప్రక్రియని గురువు నేర్పిస్తే విద్యార్థి ఆటోమేటిక్గా రాణిస్తాడు. సో ఆ విధంగా ఈ బతుకు చిత్రాలు పుస్తకం మీద, పుస్తకం గురించినటువంటి
4 మాటలకి నేను నా ఉపోద్ఘాతం చేశాను. దీనికి రావి రంగారావు గారు తన మాటల్లో ఛందస్సులు వదిలేసుకుని వచన కవిత వచ్చింది. కవిత్వం అంటేనే కప్పి చెప్పేది, విప్పి చెప్పేది కాదు. కవిత్వం అంటేనే కప్పి చెప్పేది. అది పద్యమైనా వచన కవిత అయినా ఒక దశలో వచన కవితలో బిగింపు తగ్గిపోతుంది. వచన కవిత బిగింపు తగ్గినప్పుడే మినీ కవిత అవసరం ఏర్పడింది, మినీ కవిత పుట్టింది అన్న నేను ఇప్పుడు మీకు చెప్పిన దాన్ని ఈయన ఒక మాటలో చెప్పాడు. ఒక దశలో వచన కవితలో బిగింపు తగ్గిపోతోంది అని అనిపించినప్పుడు చక్కని సంక్షిప్తతకు అవకాశం ఇస్తూ స్పష్టంగా, సూటిగా, భావయుక్తంగా పితామహుడు చెప్పినటువంటి 4 మాటల్లో మీకు మినీ కవిత ఎందుకు దూసుకొచ్చింది అన్నది. దీంట్లో ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్లో ఒక కొత్త మార్పు బతుకు చిత్రాలు. ఆ మార్పు ఏ విధంగా వచ్చిందో నేను మీకు నేను తార్కికంగా కొంత వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కవిత్వాన్ని ఎప్పుడూ లోతు కొలిచే ప్రమాణంతోనే అంచనా వేయవలసిన అవసరం లేదు. దీంట్లో ఎంత లోతుంది అని చెప్పిననేది మాత్రమే ఒక ప్రమాణంగా, ఒక స్టాండర్డ్ కాదు. కవిత్వాన్ని ఎప్పుడూ లోతు కొలిచే ప్రమాణంతోనే అంచనా వేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కవిత్వం గాఢమైన తాత్వికత, గుండెను తాకే ఆర్ద్రత, బాగా వినిపిస్తుందండి చివరిదాకా? రైట్. గుండెను తాకే ఆర్ద్రత, బహుముఖీనమైన భావనా పటిమతో కూడా పాఠకుడి మనసుని రంజిల్ల చేయవచ్చు. ఒక్క లోతుతోనే కాదు, గుండెను తాకే ఆర్ద్రత, తాత్వికత, బహుముఖీనమైన భావన పటిమ, ఇవి కూడా పాఠకుని మన రంజిల్లింపజేసేటువంటి అంశాలు. లఘురూప కవితా ప్రక్రియలు అనేకం వచ్చాక భావాలతో కొన్ని మెప్పిస్తే, భావరీత్యా కొన్ని చాలా గొప్పవి అనుకున్నాం, భాస్వరంలా పేలి మరికొన్ని మెప్పిస్తున్నాయి. ఇంకొన్ని సహజమైన భావోద్వేగాన్ని, తక్షణ అనుభూతిని కలిగించేవిగా ఉన్నాయి. ఇది అండర్లైన్. ఇంకొన్ని సహజమైన భావోద్వేగాన్ని, తెచ్చిపెట్టుకున్న కృతకమైనటువంటి భావోద్వేగం కాదు, సహజమైన భావోద్వేగాన్ని, తక్షణ అనుభూతి. ఆ తక్షణ అనుభూతి గురించే నేను ఇప్పుడు నా వ్యాసం అంతా తక్షణ అనుభూతి గురించే ఉంటుంది. నిర్మల నిశ్చల తటాకంలో పిల్లగాలికి కదిలిన తరంగంలా మనసును కదిలించే కవితలు మరికొన్ని ఈ బతుకు చిత్రాల్లో ఉన్నాయి. నిజానికి పద్యం మీద పట్టున్న కవి శ్రీ ఎన్సిహెచ్ చక్రవర్తి. పద్యం మీద పట్టును చాటుకోవటానిక అన్నట్లు రాసిన బతుకు చిత్రాలు చిట్టి కవితల సంపుటి మౌనధ్వనుల్ని మనసును తాకేలా వినిపింపచేస్తోంది. ఒక ఉదాహరణ చెప్తాను. పెనుగాలి ఏమీ చేయలేదని తీగ ధీమా. పెనుగాలి ఏమీ చేయలేదు, ఇది చిన్న గాలి అంతే కదా, పెద్ద గాలి నన్ను ఏమీ చేయలేదని తీగ ధీమా. అది ఎందుకు ఈ ధీమా వచ్చిందంటే అంతగా చెట్టు ఆ తీగను అల్లుకుపోయిందని. తీగ వెళ్ళి చెట్టును అల్లుకోలా, చెట్టు వచ్చి తీగను అల్లకాదు. ఇప్పుడు ఆధారిత భావం, ఆశ్రయీ భావం అంటామే. పెనుగాలి ఏమీ చేయలేదని తీగ ధీమా, అంతగా చెట్టు ఆ తీగను అల్లుకుపోయింది. ఈ ఆశ్రయ భావాన్ని ఎంత మధురంగా చెప్పాడు చక్రవర్తి గారు అని అనిపించింది. ఇక్కడ నేను ఒక కంపారిటివ్ స్టడీ, తులనాత్మక అధ్యయనం లేకుండా మనం విమర్శ చేయలేమండి. ఖచ్చితంగా ఇది బాగుంది అంటే దేనికంటే బాగుంది అది చెప్పాలి. అసలు బాగు బోగులు అనేవి వాటిని ఏమంటామంటే మనం సంక్షేపం కాదు, సాపేక్షవాదం అంటాం మనం. ఈ సాపేక్షవాదంలో ఇది దీనికంటే ఇది మెరుగు అనేది మనకు ఖచ్చితంగా రావాలి. సో దీన్ని ఈ ఇందాక నేను చెప్పినటువంటి తక్షణ అనుభూతి అన్న ఆ మాటని నిజం చేస్తూ ఈయన రాసినటువంటి ఈ కవిత్వాన్ని ఆంగ్లంలో ఎఫిమెరల్ కవిత్వం అంటారు. ఎఫిమెరల్ పోయిటరీ కాస్త మంచిగా చెప్తారు. ఈ ఎఫిమెరల్ కవిత్వం ఏంటంటే ఇన్స్టెంట్ రెజొనెన్స్ అనిపించడం ఎఫిమెరల్. ఒకసారి చదవగానే లేదా వినగానే తళుక్కున మనసులో ఏదో మెరిపించడాన్ని ఎఫిమెరల్ రెజొనెన్స్ అంటారు.
ఇలాంటి కవితలకు తప్పనిసరిగా ఒక పేరు పెట్టాలి అని అనుకుంటే ఆపాతధ్వని కవిత అనవచ్చు. మనకి ఆపాత మధురం అంటాం, దాన్ని మన టీవీల వాళ్ళు ఆ పాత మధురం కింద మార్చారు. చాలా ఘోరమైనటువంటి పదం అది. ఆ పాత మధురాలు కాదు ఇవి అని, పాత సినిమా పాటలు వేయడానికి ఆ పాత మధురాలని వాళ్ళు దాన్ని ఏదో గమ్మత్తు చేశారు. కానీ ఆ పాత మధురం అని చెప్పినంటే ఊడిపడ్డట్టుగా ఓ అద్భుతం అని మనకి తక్షణం వినగానే లేదా చూడగానే లేకపోతే చదవగానే అబ్బో అని అద్భుతం అని అనిపించడం ఆపాత మధురం. దీని మీద వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఒక చిన్న వ్యంగ్యం చేశారు. ఆపాత మధురం అంటే వినగానే బాగానే ఉంది కానీ ఆలోచిస్తే బాగాలేదని అర్థం. కానీ ఆలోచించినా బాగుండేవి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్టు. ఆలోచించగా ఇంకా 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 బాగుండేది ఉంటాయే, అవి ఆపాత మధురాలు. వినగానే బాగున్నాయి, ఇంకా ఇంకా ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా బాగున్నాయి అని చెప్పిన అనిపించేవి, అది ఆపాత ధ్వని. ఆ ధ్వనే మనల్ని దాంట్లో మన ధ్వని అనగా చప్పుడు మోత అనేది, ఇది కవిత్వపు ధ్వని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆపాత ధ్వని కవిత అని దీనికి నేను పేరు సూచించాను. వారు మాత్రం ఈ రకం కవిత్వానికి బతుకు చిత్రాలని పేరు పెట్టుకుంటున్నాను అని అన్నారు. అయితే బతుకు చిత్రాలని మీరు రాయొచ్చు, నేను రాయొచ్చు, అందరం రాయొచ్చు. వాటికి ఒక పేరు కనుక పెట్టాలి అని అనుకుంటే నేను దీన్ని ఆపాత ధ్వని కవిత అని అంటాను. దీనికి ఇంగ్లీష్ ఏంటంటే ఇన్స్టెంట్ రిజొనెన్స్, ఒక రిజొనెన్స్ అనేది దీంట్లో ఉంటుంది అని. ఆపాత మాధుర్యానికి చక్కని తెలుగు పదాలు 2 ఉన్నాయి. ఆపాత మాధుర్యం సంస్కృత పదం కదా, మరి తెలుగులో ఏమంటారు? దీన్ని తెలుగులో మనకి ఆ 2 పదాలు, ఒకటి వినుకలి, 2 కనుకలి. వినుకలి అంటే వినంగానే అబ్బా అద్భుతంగా ఉంది, సంగీతానికి సంబంధించి వాటికి సంబంధించి ఎవరైనా చదువుతుంటే ఎవరైనా పాడుతుంటే కవి సమ్మేళనాల్లో కవిత చదివినప్పుడు చాలా అద్భుతంగా ఉందని అనిపిస్తుంది, అది వినుకలి. కనుకలి చూడంగానే చాలా బాగుంది అని చెప్పని అనిపించేది కనుకలి. ఈ ఆపాత ధ్వని అనేది కవిత్వంలో మనం చెప్పుకునే ధ్వనే. నర్మగర్భంగా స్పష్టాస్పష్ట అవగుంఠనం గుండా ఒక దీపసుందరిని చూసినట్లు అద్భుతం అనిపిస్తూనే మనసులో ఏదో అలజడిని, కోలాహలాన్ని కడలించేది ఆపాత ధ్వని. చక్రవర్తి గారి బతుకు చిత్రాల్లోంచి ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు నేను చెప్పిన నిర్వచనానికి అనుగుణమైన ఒక చిన్న ఉదాహరణ మీకు అందిస్తాను. వెంటపడుతున్న నీడని కోపంతో ఒక్క తాపు తన్నాడు, కాలు ఇంతలావు వాచిపోయింది. ఈ ధ్వని నిన్ను నువ్వు తన్నుకోవద్దనేది, నీ నీడది. ధ్వని ప్రధానమైన ఆపాత కవితలు ఒక్కసారి చదవగానే మనసుని స్పందింపజేసేవిగా ఉంటాయి. బతుకు చిత్రాలన్నీ చదివాక ఈ ఆపాత ధ్వనుల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలను నేను గమనించాను. ఆ లక్షణాలను మీకు వివరిస్తాను. ఒకటి స్పష్టత. మనసుని నేరుగా తాకే మాటల్లో ఒక కాంతి ఉంటుంది. స్పష్టతే ఆ కాంతిని కవిత్వీకరించాలి. నేను సత్యం నిజం చెప్పాను, అబద్ధములు ఆడకము నేను కవిత్వం చెప్పానంటే కుదరదు. ఇప్పుడు వచ్చేవని ఎక్కువ భాగం అవే నడుస్తున్నాయి. నిత్య సత్య సూత్రాలు ఉన్నాయి, సూక్తులు, అవి కాదు. మనకి కావాల్సింది కవిత్వీకరణ అనేది కూడా కావాలి. ఆ కవిత్వీకరణ ఎలా ఉంటుంది అనేది, ఆసు రాజేంద్ర అనే కవి బట్ట కట్టి బజారుకెళ్ళి బట్ట విప్పింది. దీని శీర్షిక నాగరికత. ఇప్పుడు శీర్షికతో చదివితేనే మీకు ఆ కవిత్వం అర్థమవుతుంది. మినీ కవితలో శీర్షిక చాలా ప్రధానమైనటువంటి విషయం. లఘు రూపాల్లో ఇతర మార్పులకు వచ్చేసరికి ఏమైందంటే శీర్షిక ప్రాధాన్యతని తగ్గిస్తూ శీర్షికలో చెప్పవలసిన భావాన్ని కూడా రూపంలోకి, చరణంలోకి తెచ్చి ఒక విచిత్ర ప్రయోగం చేస్తున్నాడు కవి. ఇప్పుడు దీనికి శీర్షిక అవసరం లేదు, అక్కడ శీర్షిక అవసరం. నాగరికత అనే శీర్షిక లేకపోతే అదేంటో మామూలు ఒక బజారు మనిషి గురించినటువంటి ఒక చండాలపు భావనగా మనకు అనిపిస్తుంది. కానీ నాగరికత అంటే శీర్షిక పెట్టగానే దాని స్వరూప స్వభావాలన్నీ మారిపోయినాయి. అందులో అశ్లీలత అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి సామాజికమైనటువంటి అంశంగా అది మారిపోయింది. శీర్షిక ప్రయోజనం అక్కడ అది.
ఇందులో శీర్షిక అవసరంగా నాకు కనిపించలా. వెంటబడుతున్న నీడను కోపంతో ఒక్క తాపు తన్నాడు, కాలు ఇంతలావు వాచిపోయింది. ఏం పెడతాను శీర్షిక? ఏం పెట్టినా తాపు, తన్ను ఇట్లాంటి ఏదైనా పెట్టాలి. అది మినీ కవిత లక్షణానికి విరుద్ధం. మినీ కవితలో లక్షణం ఏమిటంటే, కవితలో నువ్వు ఏ పదం వాడావో ఆ పదం శీర్షికలో రాకూడదు. ఆ పదానికి దగ్గర పదం కూడా ఉండకూడదు. అది ఒక కొత్త అర్థాన్ని మనకి సూచించే టైటిల్ రావాలి దానికి. ఆ కొత్త అర్థాన్ని ఇదే మనకి సూచిస్తున్నప్పుడు శీర్షిక అవసరం ఏముంది? ఇది నాకు నేను వేసుకున్న ప్రశ్న. ఏంటో శీర్షికలు ఏమి లేవు, తల తోక లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉందా అన్నటువంటి ప్రశ్నకి నాకు నేను ఇచ్చుకున్న సమాధానం అది. ఎందుకు శీర్షిక అవసరమే ఉంది? స్పష్టత. 2, భావ ప్రామాణ్యం. విషయం సాధారణమైనదే అయినా నీడ మన వెనకాల వస్తూనే ఉంటుంది. విషయం సాధారణం, ఎందులో పెద్ద చెప్పుకోదగింది ఏం లేదు. అది హృదయ స్పందన కలిగించాలి. చెప్పిన విషయానికన్నా చెప్పిన తీరే కవితను రంజిల్ల చేస్తుంది. 3, సరళత. తేలికైన పదాలతో లోతుని చాటడం చాలా కష్టం. లోతైన భావాలు చెప్పాలంటే పెద్ద సంస్కృత సమాసాన్ని తీసుకొచ్చి వేస్తేనే మనకి తెలుగులో లోతు అనేది తెలుస్తుంది. కేవలం అచ్చ తెలుగు పదాలతో లోతైన కవిత్వం చెప్పాలి అంటే అది కేతనకో, లేకపోతే తెలుగన్నకో, లేకపోతే చక్రవర్తికో మాత్రమే సాధ్యమవుతుంది. తేలికైన పదాలతో లోతుని చాటడం చాలా కష్టం. లోతైన భావాన్ని సాధారణీకరించినప్పుడు పాఠకుడి దృష్టి వక్రీభవనం చెంది తేలి కనిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. తొట్టి నిండా నీళ్లు ఉన్నాయి. నీళ్ళలో చెంబు నీళ్ళలో అడుగున మునిగి ఉంది. మనం ఇట్లా చూస్తే ఆ చెంబు పైకి తేలినట్టు కనిపిస్తుంది. మనందరం సైన్స్లో చదువుకున్నాం చిన్నప్పుడు. 7వ తరగతి 8వ తరగతిలోనే చెప్పారు మనకి ఇది. అలాగా తేలినట్టు కనిపించడం అనేది ఉందే, అది సరళత. ఆ ఒక వారగా చూసినప్పుడు చెంబు పైకి తేలినట్టు కనిపించడం లాంటిదే ఈ వక్రీభవనం అనేది. వక్రీభవనం అనేది చాలా అవసరం. అది పాఠకుడి దృష్టికి ఆనేలాగా మనం చెప్పగలగాలి. 4, సంక్షిప్తత. లఘు కవితలకు దేనికైనా క్లుప్తత అనేది ప్రాణం. ఒక పదం, ఒక అక్షరం ఎక్కువైనా దాని సొగసుపోతుంది. ఎంత కత్తిరింపు జరిగితే అంత కవిత అంత గ్రాహ్యంగా ఉంటుంది. పాఠక అనుభవానికి దగ్గరదై ఉండాలి. రోజువారీ జరిగే సంఘటనలను కవిత్వంలోకి తేవటం వలన పాఠకుడితో దగ్గరితనాన్ని కవిత సాధించుకోగలుగుతుంది. మీరు ఇవాళ వార్తాపత్రిక తీసుకుని వార్తాపత్రికలో మీకు ముఖ్యమైన అంశాలు ఏవో రాసుకుని ఆ అంశాల మీద కవిత్వం రాయండి, ఎక్కువ పేలుతుంది. దేని మీద రాయాలి అంటే వార్తాపత్రిక తీసుకుంటే మీకు బోలైన అంశాలు దొరుకుతాయి మనకి. అనగా మనకి సామాజిక స్పృహ ఉండాలి అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. సో పాఠకుడితో దగ్గరతనం ఎప్పుడు వస్తుంది అంటే సామాజిక అంశాలు, పాఠకుడికి దగ్గరగా ఉండే అంశాలను మనం వస్తువుగా స్వీకరించినప్పుడే అది సాధ్యమవుతుంది. అవే ఈ బతుకు చిత్రాలు అనడంలో ఉద్దేశం ఏంటంటే రోజువారీ మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి సంఘటనల్నే నేను ఒక చిత్రం రూపంలో ఒక బొమ్మ కట్టి మీకు నేను చూపిస్తున్నాను అనడం బతుకు చిత్రాలు అనే టైటిల్లో వెనకాల ఉన్నటువంటి అంతరార్థంగా నేను భావిస్తున్నాను. అంతేనా మాస్టర్? థ్యాంక్ యూ. ఇవన్నీ ఆపాత మధురాలు, ధ్వని మధురాలు. కొన్ని బ్రహ్మాండం అనిపించాయి, కొన్ని ఆశ్చర్యం కలిగించాయి, కొన్ని మాత్రం సాధారణంగా ఉన్నాయి. అయితే సాధారణాల్లోనూ అంతో ఇంతో అసాధారణ ధ్వని ఉంటుంది. అది సామాన్యుడికి అందేలా ఉండటాన సామాన్యుడికి అందుతుంది. ఆ ధ్వని సామాన్యుడికి అందేలాగా ధ్వని ఉండటాన కొంచెం మీ బొట్టి వాడికో నా బొట్టి వాడికో అది సాధారణంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ పాఠకుడికి చాలా గొప్పగా ఉందని అనిపిస్తుంది. సాధారణ పాఠకుడికి కూడా మనం వెళ్ళాలి అంటే మనం అంత సాధారణీకరించవలసిన అవసరం ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. విలియం వర్డ్స్వర్త్ కవిత ఒకటి మీకు నేను చెప్తా. షీ డ్వెల్ట్ అమాంగ్ ద అన్ట్రాడన్ వేస్. ఇది ఒక కవిత. ఆ కవితలో ఏ వైలెట్ అని అంటే ఒక పువ్వు, వైలెట్ కలర్లోనూ ఒక పువ్వు. ఏ వైలెట్ బై ఏ మాసీ స్టోన్
half hidden from the eye, fair as a star when only one is shining in the sky. దీని అర్థం ఏంటంటే మౌనంలో దాగిన అందం, కనిపించి కనిపించని సోయగం, పలికి పలికని శబ్ద తరంగం ఈ కవితలో మనకు స్పష్టమవుతాయి. దీన్ని చక్రవర్తి గారి శైలిలో, ఆయన బతుకు చిత్రాలు చదివాక నేను వంట పట్టించుకున్నటువంటి ఆయన శైలిలో వర్డ్స్వర్త్ కవిత్వాన్ని నేను ఇలా అనువదించి మీకు చూపిస్తున్నాను. అంటే ఆ కవిత్వం శైలి ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలి అంటే వర్డ్స్వర్త్ కవితని చక్రవర్తి గారి శైలిలో అనువదించి మీకు చూపించడం. పచ్చిక కప్పిన రాయి పక్కన ఓ రాయి ఉంది, రాయి అంతా పచ్చిక కప్పు ఉంది. పచ్చిక కప్పిన రాయి పక్కన ఏ వైలెట్ బై ఏ మాసీ స్టోన్. వైలెట్ పువ్వు మౌనంగా తొంగి చూసింది. సంతోషపు దీపకాంతిలో అరుదైన అందం, ఆకాశంలో మెరిసిన ఒకే ఒక నక్షత్రంలా. మనం కూడా చాలా చక్కటి లోతైన వర్డ్స్వర్తుల్ని మనం కూడా సృష్టించుకోవచ్చు అనడానికి నేను మీకు ఈ అనువాదాన్ని చూపిస్తున్నాను అన్నమాట. డికిన్సన్ పద్యం ఒకటి, హోప్ ఇస్ ద థింగ్ విత్ ఫెదర్స్ దట్ పెర్చెస్ ఇన్ ద సోల్ and sings the tune without the words and never stops at all. ఆశ తన ఇక్కడ ఈయన రాసినటువంటి కవిత మీకు చదువుతున్నాను. ఇంకా ఇది నా అనువాదమే. ఆశ తన రెక్కలతో ఎగురుతూ ఆత్మలోకి మోసుకుపోతుంది. మాటలు లేని గీతాలాపన అది ఏనాడు ఆగదు. ఇలాంటి కవిత్వం చదివినప్పుడు మన హృదయంలో జీవించే ఒక చిలుకలాగా అహంకారరహిత నిశ్శబ్ద గగనాన ఎగిరే కాంతివంతమైన జీవం లాంటి భావన మన ఆత్మలో స్థిరమవుతుంది. మనలోని లోతైన స్థానం దాటి ప్రతిధ్వనిస్తుంది. స్పష్టమైన మాటలు లేకుండా కూడా హృదయానికి స్ఫూర్తిని అందిస్తూ ఎప్పుడూ మనసులోనే జీవిస్తుంది. ఇందాక హైకుల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు చాలామంది రాస్తున్నది ఏంటంటే హైకోలకి మినీ కవిత తెలుగులో హైకోల ప్రభావంతో వచ్చింది అని చాలామంది రాస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకనంటే ఈ విధంగా నేను ఇందాక చెప్పినటువంటి 78లో వచ్చినటువంటి మినీ కవిత ఉద్యమం ప్రారంభం అవన్నీ నడుస్తూ ఉన్నప్పుడు ఇస్మాయిల్ గారు మొట్టమొదటి హైకు కవితని ఆంధ్రజ్యోతిలో ప్రచురించాడు. ఆంధ్రజ్యోతి వీక్లీలోనే వచ్చింది. అది ఆయన చేతి రాతతో బ్లాక్ చేయించి ప్రింట్ చేశారు. 80లో వచ్చింది. అదేంటంటే దాని శీర్షిక మేకు. మీకు ఎవరికైనా గుర్తుండి ఉంటుంది. దాని భావం చెప్తాను. ఇప్పుడు నేను పూర్తిగా సడన్గా బుర్రలోకి రావటం లేదు. ఒక మేకుని తీసుకొచ్చి గోడకు కొట్టారు. దానికి ఒక ఫోటోని వేలాడదీశారు. ఇదంతా తెచ్చి నా నెత్తి మీద సుచ్చితో కొట్టారు. దాన్ని వేలాడదీశారు. అవతలి వైపు ఎప్పటికైనా చూస్తానో లేదో అంటుంది మేకు. ఆవలి వైపు చూస్తానో లేదో అంటుంది మేకు. ఇది హైకు, ఆయన రాసిన హైకు. హైకులు జపాన్లో చుట్టూ నీళ్ల మయంగా ఉన్నటువంటి ఒక దీవి లాంటి జపాన్ దేశంలో నీళ్ల కరువు తెలియనటువంటి ఆ దేశంలో చక్కగా నీళ్ల మీద అద్భుతమైనటువంటి నదుల మీద ప్రకృతి మీద అద్భుతమైన కవిత్వాలు వచ్చినాయి. మన సామాజిక వ్యవస్థ అది కాదు. అందుకని అటువంటి సమాజంతో సంబంధం లేనటువంటి ఈ కవిత్వం అంతా కూడా మన కవులు ప్రయత్నం చేసినా ఆగలేకపోయారు. రాయకుండాను వాటి జోలికి వాటి నుంచి బయటపడటానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. an old silent pond, a frog jumps into the pond, splash, silence again. అంటే నిశ్చల తటాకంలోకి ఎగిరి దూకింది కప్ప, తరంగాల సంచలనం, మౌనమే మళ్ళీ. ఇది హైకు. ఇలాగా అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంతో ఏమీ సంబంధం లేకుండా కేవలం ప్రకృతికి సంబంధించిన అంశాలతో హైకు ప్రక్రియ దానికి సామాజికమైన అంశాలతో లఘు రూపంలో వచ్చేటువంటివి బతుకు చిత్రాలు. ఇందులో మీకు అటువంటి సంబంధం లేనటువంటి మనుషులతో సంబంధం లేనటువంటి అంశాల మీద ఒక్క కవిత కూడా లేదు. అనగా 100% సామాజిక కవిత్వం.
నా నీడే ఎంత దొంగదో, నాతోనే ఉన్నట్టుండి చటుక్కుని చెట్టెక్కేసింది. దట్ ఈజ్ చక్రవర్తి గారు. అది భాషో మిత్సో భాషో అని ఆయన రాసిన కప్ప కవిత్వానికన్నా ఈ నీడ కవిత చాలా అద్భుతంగా ఉందని నేను ప్రకటిస్తున్నాను. ఇందులో సమాజం ఉంది, మనం ఉన్నాం, మన మనిషి ఉన్నాడు. సో ఇందులో వస్తువు ఏమిటండి? బతుకు చిత్రాల్లో వస్తువు మనిషి. ఏది బాగుంది, ఏది తులనాత్మక అధ్యయనంతోనే కదా మనం ఇలా చెప్పగలిగేది. మనసు అద్దం నిండా పాత జ్ఞాపకాల మరకలు, మరపు నీళ్లలో ముంచిన వర్తమానం గుడ్డతో తుడిచాను, అద్దంలా తళతళ ఇప్పటి నేను. ఇప్పటి నేను అనేది ఉందే, అండర్లైన్. ఇప్పటి నేను అంటే లేకపోతే గుడ్డ అద్దం మరకపెట్టింది, తుడిచాడు, అయిపోయింది. కానీ పాత జ్ఞాపకాల మనసు అద్దంలో పాత జ్ఞాపకాలని వర్తమానం గుడ్డతో తుడిస్తే ఏం కనిపిస్తుందండి? ఇప్పటి నేను కనిపిస్తుంది. అది కవిత్వం. కవిత్వీకరించడం అంటే ఏమిటి అంటే ఇది. అద్దం తుడిచాను, ఎదురుగ్గా నేను అని రాస్తే నానీలు, అంతేనండి, 35% మార్కులు. కవిత్వీకరించడం తేడా తెలుసుకోవాలి. కవులు కవులు ఆలోచించడానికి కావలసినటువంటి బోల్డంత సమాచారం ఈ పుస్తకంలో ఉందని చెప్పడం నా ఉద్దేశం. బాణం ఒకటి కృచ్చుకుంది, బతికిపోయాడు. మాట మనసులో దిగింది, బతకలేకపోయాడు. ఓ అద్భుతమైన కవిత అండి. 7 అడుగులు బాగానే వేస్తున్నారు, 7 అడుగులు బాగానే వేస్తున్నారు. అబ్బో మహా ఉత్సాహం. 8వ అడుగే సరిగ్గా పడట్లేదు. రోడ్డుకు మించిన బానిసను ఇంతవరకు చూడలేదు. నిరుపేదలు తొక్కుతున్నా పడి ఉంటుంది, అణిగి మణిగి అలా పడి ఉంటుంది. అంటే ఒకే వస్తువుని భిన్నమైన కోణంలో చూడటం ఎలా? కవి దృష్టి వేరే ఉంటుంది. కవి ఈ దృష్టితో చూస్తాడు, మనల్ని ఈ దృష్టితో చూసేలాగా చేస్తాడు అనేది ఈ కవిత్వం నేను ఉదాహరించినటువంటి కవిత్వం చెబుతున్నటువంటి అంశం. అప్పుడే పెన్సిల్ పట్టిన నా మనోరాలు కొక్కిరి గీతలు గీసి ఇది తాతగారు అన్నప్పుడు నా నిజ స్వరూపం నాకు తెలిసింది. మాధుర్యం, ఆర్ద్రత, ఆలోచన, ఆక్రోశం, అసహనం, ఆనందం, నేను 6 చెప్పానండి మీకు. మాధుర్యం, ఆర్ద్రత, ఆలోచన, ఆక్రోశం, అసహనం, ఆనందం, 6 రుచుల భోజనం ఈ బతుకు చిత్రాలు. ఇప్పుడు మనం వెళ్తాం కదా, 6 రుచుల భోజనం ఈ బతుకు చిత్రాలు. ఆశల ఖైదులో మూలిగే ఆశయంలా ఈ జగత్తులో బతకటమే ఓ కదిలే చిత్రం. చిత్రమైన బతుకిది, బతుకు నిండా చిత్ర విచిత్రాలే. బతుకు చిత్రాలను చదివిన వెంటనే ఆపాత మధురధ్వని లాంటి హృదయస్పందన మీకే వినిపిస్తుంది మీరు చదివితే. ప్రతి కవితా జ్యోతి ప్రతీకగా వెలుగుతూ మన సాధారణ అనుభూతులు ఆశల వెలుగును దీప్తిమంతం చేస్తాయి. జీవితంలోని ప్రకాశవంతమైన దిశకు మనల్ని ఆహ్వానిస్తాయి. వైవిధ్యభరిత దృష్టికోణాల ద్వారా మన కోరికలు, విజయాలు, భావోద్వేగాలను ప్రతిబింబించే భావాలను పంచుతాయి. ఇలాంటి ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు నేను నా జ్ఞాపకం, నేను కూడా నా మనసు అద్దంలోంచి వర్తమాన తడిగుడ్డతో తుడిచి నా గత జ్ఞాపకాలని 78లో ఉన్నట్టు నా జ్ఞాపకాలని మీ ముందు పంచుకునేందుకు ఈ పుస్తకం ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు.